ఓం నమో భగవతే శ్రీ రమణాయ. చాలా సంతోషం నాయన. గురువు అనుగ్రహం నీలోనే ఉన్నది అని మహర్షులు వారు చాలాసార్లు చెప్పడం జరిగింది. దీని అర్థం ఏమిటి? ఉన్నదే గురువు అని, ఉన్నదే జ్ఞానమని, అదే ఈ సర్వాన్ని నడిపిస్తుందని, అదే ఆ ఉच्चతర శక్తి అని. ద్వైత జ్ఞానం అంతా అజ్ఞానమే అని మనం ఎంత చెప్పుకున్నా మరి ఆ అజ్ఞానం తొలగించేది ఎవరు? లోపల ఉన్న అనుగ్రహమే కదా, లోపల ఉన్న గురువే కదా. గురువు లోపల ఉన్నట్టు జీవుడికి తెలియదు. ఎంతసేపటికి దేహాత్మ బుద్ధితో నాది నీది వారు వీరు అంటూ భేదాన్ని చూస్తూ జగత్తు సత్యం అనుకుంటూ, కర్మలు సత్యం అనుకుంటూ, కర్తృత్వం ఉందనుకుంటూ, భేదము ఉన్నదంటూ ఈ జీవుడు ప్రవర్తిల్లుతూ ఉంటాడు ఈ మాయలో. దేహాత్మ బుద్ధి కలిగినప్పుడు అంతా భేదమే. దేహము కూడా అన్యంగా కనపడుతుంది, దైవమన్యంగా కనపడతాడు, జగత్తు అన్యంగా ఉంటుంది, ఇతరులు అన్యంగా ఉంటారు. ఉండటమే కాదు, నీకు ఇతరులకి భేదము, ఆ ఇతరులకి ఇంకా ఉన్నటువంటి మిగిలిన వాళ్ళకి భేదము. ఈ భేద బుద్ధిని కలిగించేది ఎవరు? ఈ అహంకారమే, ఈ వ్యక్తిత్వమే, ఈ పరిమితత్వమే తప్ప మరొకటి కాదు. ద్వైత జ్ఞానమంతా అజ్ఞానమేనని మనం ఎన్నిసార్లు చెప్పుకున్నా నాకు ఆత్మ తెలియటం లేదు అనే ధోరణి ఉండి తీరుతుంది. అహంకారాన్ని వదులుకోవటానికి ససేమిరా ఇష్టపడడు. ముఖ్యంగా వ్యక్తిత్వాన్ని అట్టిపెట్టుకుంటూ ఏదో పొందాలని, ఆత్మజ్ఞానం కలగాలని అనుకుంటూ ఉంటాడు. అది కుదరదు. అందుకని మహర్షులు శంకరులు ఏమంటున్నారు ఈ సందర్భంలో? నీవా దేహం కాదు, మనస్సు కాదు, బుద్ధి కాదు, ఇంద్రియాలు కాదు, ఏదీ కాదు. ఏదీ కాదు కాదంటూ నీవు నిశ్చలంగా ఉండు. అనుగ్రహము చేత. మరి అనుగ్రహం అంటే ఎవరు? గురువే, ఆత్మే, ఆ ఉच्चతర శక్తి, ఆ భగవంతుడే. ఎన్ని పేర్లు పెట్టినా ఆ శక్తికి తక్కువే అవుతుంది. అసలు నీ మనస్సుకి అందదు కదా. మనస్సుకు అందని దాన్ని మనస్సుతో గ్రహించేది ఎట్లాగూ? అది కుదురుతుందా? లేదు కదా. పోనీ రెండు నేనులు ఉన్నాయా? అహంకార నేను, ఆత్మ నేనంటూ లేదు కదా. ఉన్నది ఒకటే నేను. అది అనంతమై, ఏకమై, అద్వితీయమై, అవధులు లేక, పరిధులు లేక ప్రకాశిస్తూ ఉన్నది. ఆ విషయం ఈ మాయలో ఎంత సూచించినా వాసనా ప్రభావం చేత నీవు దాన్ని గ్రహించే స్థితిలో ఉండవు. ఎంతసేపటికి దేహాత్మ బుద్ధి, బంధము, రాగద్వేషాలు వీటిని వదిలిపెట్టుకోవటానికి ఇష్టపడవు. పైగా ఇది పోతే నా గతేమవుతుంది అనుకుంటావు. ఈ సందర్భంలో మహర్షులు వారు ఉన్నదే సద్గతి, ఉన్నదే అహం స్ఫురణ, ఉన్నదే ఆత్మ, ఉన్నదే తురీయం, ఉన్నదే సత్యస్థితి, ఈ విధంగా ఎంత చెప్పినప్పటికీ నాకెందుకు తెలియటం లేదు, నేనెప్పుడు తెలుసుకుంటాను, ఎన్ని జన్మలు ఎత్తాలేమో అంటూ
గురువుని ఆశ్రయిస్తాడు. ఆ భౌతిక గురువు ఏం చెబుతాడు? నేను నీలోనే ఉన్నాను, నీవు ఇది కాదు చెబుతాడే తప్ప గురువు ఆత్మజ్ఞానం అందిస్తాడా? లేదు కదా. నీలో మార్పు తెచ్చేది, నీలో ప్రభావితుణ్ణి చేసేది ఇదిగో నామరూపాత్మకమైన జగత్తు వెంట వెళ్లకుండా నిన్ను సరిచేసేది, సరిచూసేది ఆ జ్ఞానమే. ఆత్మే గురువు. ఆ గురువు లోపలే ఉండి నడిపిస్తాడు. నీవు ఎంత అనుకున్నా దేహమని, భగవంతుడు అన్యంగా ఉన్నాడని, ఈ అన్యత్వానికి అవకాశం ఎందుకు వచ్చింది అన్నప్పుడు కోరికలు, బంధాలు, ఈ రాగద్వేషాల వల్ల వచ్చిందే తప్ప నిజానికి ఏకత్వమే ఉన్నది. అన్యత్వానికి తాగులేదు. రెండు ఉన్నాయి అంటే అది మాయాజనితం. ఎవరు భావిస్తున్నారు రెండు ఉన్నట్లు? నాకు అన్యంగా ఉందంటావు. దేహమన్యము, జగత్తన్యము, సంసారమన్యము. గురువు కూడా నీకు అన్యమే, ఆత్మ కూడా నీకు అన్యమే కదా. దీనికి కారణం వాసనా ప్రభావమే తప్ప మరొకటి కాదు. సామాన్యంగా మహర్షుల వారిని దర్శించటానికి దేశ విదేశాల నుంచి ఎందరో వస్తూ ఉండేవారు. వారు మహర్షి మాటలు విన్న తరువాత ఒకటే చెప్పేవారు, మీ అనుగ్రహం కావాలి, మేము చాలా దూరదేశంలో ఉంటాము, మరి మీరా ఇక్కడ ఉంటారు, మేము అక్కడ ఉంటాము, ఏ విధంగా కుదురుతుంది అన్నప్పుడు ఆ అనుగ్రహం నీలోనే ఉన్నది, ప్రదేశాల్లో ఉండదు. నీవు ఎంత దూరంలో ఉన్నా నీవు ఆ అనుగ్రహానికి దూరమా? నీవు ఆత్మవే కదా, ఆత్మ నీతోనే ఉంటుంది, ఆ విషయం గ్రహించు. ఎవరు కూడా నీ ఆత్మస్థితిని అందించరు. అదే విషయం చాలాసార్లు మహర్షుల వారు చెప్పడం జరిగింది. ఆత్మజ్ఞానం అనేది పవిత్ర గ్రంథాలలో ఉండదు. ఏ క్రతువు వల్ల అది ప్రకాశించదు, ఆకాశం నుంచి ఊడిపడదు, ఇతరులు నీకు అందించరు. ఈ విషయం గుర్తుపెట్టుకో. ఎవరికి వారు పరిణత చెంది నీతో కలిపి నీవు చూస్తున్నది అసత్యమని గుర్తించి తీవ్ర వైరాగ్యముతో నీవు నిలిచి ఉన్నప్పుడు నీకు వద్దన్న ఆత్మే ప్రకాశిస్తూ ఉంటుంది, నీ సహజ స్థితిగా. అందుకనే మహర్షి ఎవరు దర్శించటానికి వెళ్ళినా నీవే ఆత్మవి, నీవే ఆత్మవి, నీవే ఆత్మవంటూ చెప్పారే తప్ప నీవు నా దగ్గరికి రా, నీకు ఆత్మని ప్రకాశింపచేస్తానన్నారా? లేదు కదా. తాను గురువని ఎప్పుడూ అనుకోలేదు, నీవు భావిస్తున్నావు. అది నీ భావన మాత్రమే. నిజానికి గురువు లేదు, లఘువు లేదు. నీకు సత్యము తెలియనంత వరకు నీవు లఘువుగా భావిస్తావు. నీవే ఆత్మవై ప్రకాశించిన స్థితిలో ఇతరులెక్కడ, గురువెక్కడ, శిష్యుడెక్కడ, సృష్టి ఎక్కడ ఉండదు కదా. కాబట్టి గురువు ఆత్మే, శిష్యుడు ఆత్మే. గురువు దేహం కాదు, శిష్యుడు దేహం కాదు. మనం ఇక్కడ ఎన్ని రకాలుగా చెప్పుకున్నప్పటికీ ద్వైత బుద్ధి పోనంత వరకు, దేహాత్మ బుద్ధి ఉన్నంత వరకు, వాసనలు మిగిలి ఉన్నంత వరకు, కోరికలు, బంధాలు, రాగద్వేషాలు, భేదబుద్ధి, అరిషడ్ వర్గాలు ఉన్నంత వరకు ఈ మాయ
సత్యముగానే కనపడుతుంది. ముఖ్యంగా ఈ జీవుడు దేహాలను మార్చుకుంటూ స్థూల సూక్ష్మ కారణ దేహములతో 3 లోకాలను దర్శిస్తూ పరిభ్రమిస్తూ తిరిగి వస్తున్నాడా లేదా? మరి పుడుతూ చచ్చేది ఎవరు? దేహం చెప్పిందా ఆ విధంగా నేను పుడుతున్నానని? లేదు, నీవు చెబుతున్నావు. ఈ దేహము నాదంటున్నావుగా. నాదనేవాడు ఆలోచిస్తే పుడుతున్నాడు, ఆలోచన లేకపోతే చస్తున్నాడు. అటువంటి చావు పుట్టుకలు అహంకారానికే కానీ దేహానికి కాదు. పోనీ చావు పుట్టుకలు అంటే దేహం పుట్టుక నీ పుట్టుక అనుకుంటున్నావు. దేహం పుట్టినట్ట నీకెవరూ చెప్పటం లేదు, దేహమే చెప్పటం లేదు. నీవు దేహాన్ని చూసి దేహం నాది అనుకుంటున్నావు, దేహ ధర్మాలు నీ ధర్మాలు అనుకుంటున్నావు. నిజానికి ఈ వ్యక్తిత్వము అహంకారం ఉంది, ఆది నుంచి తృణీకరించబడింది. అటువంటిదేది తల ఎత్తలేదు. ఉన్నది ఎరుక మాత్రమే, ఉన్నది జ్ఞానము మాత్రమే, ఉన్నది తురీయము మాత్రమే అంటూ ఎన్ని రకాలుగా చెప్పినప్పటికీ ఈ మాయలో జీవుడు ఇంకా ఆశని వదలక ఎవరో ఏదో అందిస్తారని ఎందరు గురువులను మార్చుకుంటూ పోతూ ఉంటారు. ఏ గురువైనా తానుకు అందించకపోతాడా అని. అది కుదరదని ఎన్ని రకాలుగా చెప్పినప్పటికీ వారు ఆ విధంగా తిరగటం జరుగుతుంది. ఒక సందర్భంలో అయితే కొందరు మహర్షులు వారిని దర్శించడానికి వచ్చినప్పుడు అందులో ఒకడు అడుగుతున్నాడు, నేను చాలా మంది మహనీయుల్ని దర్శించాను, మీ దగ్గరికి వచ్చాను, మీకు తెలిసిన వాళ్ళు ఎవరన్నా ఉంటే చెప్పండి, వారిని కూడా దర్శిస్తాను అన్న ధోరణిలో అడగటం జరిగింది. అప్పుడు మహర్షి ఏమన్నారు, నాకేం తెలుసు ఎవడు మహనీయుడు ఎవడు కాదు, అటువంటిది ఏదీ లేదు. నీవెవరివో తెలుసుకున్నప్పుడు నీకే బోధపడుతుందంటూ చెప్పటం జరిగింది. ముఖ్యంగా ఈ మనస్సు సంకల్పం లేనప్పుడు, అన్యత్వము తల ఎత్తనప్పుడు అది తన మూలంలోనే ఉంటుంది. మూలాన్ని వదిలి మనస్సు ఉండదు. ఏ విధంగా అయితే ఒక పక్షి గూడు వదిలి ఎంతసేపు ఎగురుతుంది ఆకాశంలో, తిరిగి గూటికి రాక తప్పదు కదా. అదేవిధంగా ఆలోచన వచ్చినప్పుడు ఇంద్రియాల ద్వారా మాయలో పరిగెడుతుంది, దూకుతుంది, సుఖదుఖాలు అనుభవిస్తుంది, తిరిగి తన మూలమే చేరుతుంది. ఆలోచన లేకపోతే మూలంలో ఉంటుంది. ఆలోచన వచ్చిందా దానికి రెక్కలు వచ్చినట్టుగా ఆ పక్షి ఎగిరినట్టు మాయలో ఎగురుతూ పోతూ ఉంటుంది, ప్రదేశాలు దర్శిస్తుంది, తనలాగే ఇతరులతో సంపర్కాన్ని ఏర్పరచుకుంటుంది, సంసారం అంటుంది, నాదంటుంది, నీదంటుంది, ఇటువంటి గొడవలన్నీ పెట్టుకుంటుంది. కనుక ఎప్పుడైతే నీవు నిశ్చలంగా ఉంటావు, నీ మూలంలో అంటే ఆలోచన లేని స్థితిలో ఆ ఎరుక, ఆ అనుగ్రహం, ఆ గురువు పొంగి పొరలుతుంది, ఉప్పెనగా ఉంటుంది. అది దాన్ని మనం ఎలా వర్ణిస్తాం? ఆత్మస్థితిని వర్ణించటానికి ఆదిశేషుడికి కూడా తరమా కుదరదు కదా. ముఖ్యంగా ఈ మనస్సుకు అందని దాన్ని మనస్సుతో చెప్పేది ఎట్లాగు, బోధించేది ఎట్లాగు, కుదరదు కదా. ఆత్మకే అన్యత్వం లేదా?
నిన్ను చూడబోతే నీకు అంతా అన్యంగా ఉంది. గురువన్యము, దేహమన్యము, ఆత్మన్యము, దైవమన్యము. ఈ విధంగా అన్యత్వంలో కొట్టుమిట్టాడుతున్న నీకు పక్వత రావటం లేదు. అసత్యాన్ని సత్యం అనుకుంటున్నావు, సత్యము తెలియదంటావు నీవై ఉంటూ. అదిగో గతంలో చెప్పినట్టు కస్తూరి మృగం తన బొడ్డు నుంచి సుగంధం వచ్చినప్పటికీ అడవంతా వెతుకుతూ ఉంటుంది ఎక్కడి నుంచి వచ్చిందా అని. ఆ విధంగా ఉంటుంది ఈ ఆత్మజ్ఞానం అనేది. అహంస్ఫురణ లేకుండా జీవుడు లేడు. జీవభావన లేకపోయినా, అవస్థలు లేకపోయినా అహంస్మరణకు వచ్చే ఇబ్బంది ఏదీ లేదు. అది తనకు తానుగా అనంతంగా ఏకంగా ఒకటే ఉంటుంది. అది రెండు నేనులు ఉండవు. ఒక తాడుకి ఒక పాములాగా ఏకైక ఆత్మకి ఒకే జీవుడు మాయలో కనిపిస్తాడు. ఆ జీవుడికి ఇతరులను చూస్తాడు, వాళ్ళతో సంబంధాలు పెట్టుకుంటాడు, మంచి అంటాడు, చెడు అంటాడు, నాదంటాడు, నీదంటాడు. ఈ విధంగా కలలో సాగిపోతున్నట్లు ఈ జాగ్రత్తావస్థ కూడా అసత్యమైనటువంటి కల సమమే ఇది. ఇందులో వాస్తవం లేదు అన్న సంగతి తాను గ్రహించలేడు. ఒక్క గురు అనుగ్రహము చేతనే, ఆత్మ అనుగ్రహము చేతనే మనం ద్వైతంలో చెప్పుకుంటున్నాము. కాబట్టి అనుగ్రహమే గురువు, అనుగ్రహమే ఆత్మ, అనుగ్రహమే భగవంతుడు. అది దానంతటది ప్రకాశిస్తేనే తప్ప జీవుడికి ముక్తి లేదు. అసలు ఉన్నదే ముక్త స్థితి, లేనిది సృష్టి. ఇది నా అనుభవం అని ఎంత చెప్పినా ప్రశ్నలు తల ఎత్తుతూనే ఉంటాయి. ఈశ్వర అనుగ్రహము చేతను మాత్రమే మాయ తొలగిపోతుంది. అదే విషయాన్ని కృష్ణ పరమాత్మ గీతలో కూడా చెప్పటం జరిగింది కదా. నన్ను శరణుజొచ్చిన వారికి మాయ ఏది చెయ్యదని. శరణుజొచ్చడం అంటే ఏమిటి? అహంకార రహితం. మంచిది. మౌనమే నీ సహజత్వము, నీ ధర్మము, నీ భాష, నీ ఉనికి, నీ సహజత్వము. గురువు గారు గారు వచ్చారు. గురువు అనుగ్రహం నీలోనే ఉన్నది. మనసు నీలోనే అనుగ్రహం ఉంటే గురువు అంటే ఎవరో తెలియదు. నీలాగే దేహం అనుకుంటాడు కదా. జ్ఞానమే గురువు అని, ఆత్మే గురువు అని, ఉన్నదే గురువు అని దేహాప్తమూర్తి కలిగిన జీవుడికి తెలియదన్నా. ఎవరు నన్ను ఉద్ధరిస్తారని చెప్పి ఆదిశంకరుడు సహితము కాళీ నుంచి హిమాలయాస్ పరిగెత్తాడు గురువుని వెతుక్కుంటూ. చూడండి, ఎవరు నాకు మార్గం చూపిస్తారు, ఎవరు నాకు బోధిస్తారు, అటువంటి తపన కలిగి ఉన్నాడు ఆదిశంకరుడు. మహర్షి గురువు లోపలే ఉన్నాడు అనేది అర్థం చేసుకోవడం చాలా కష్టం.
తన లోపల ఏమీ లేదు. అంతసేపటికి కోరికలు, బంధాలు, రాగద్వేషాలు, తను తెచ్చుకున్నటువంటి ప్రారంభ కర్మ విశేషాలనే కనపడుతుంటారు. తెలియదండి గురువు లోపల ఉన్నాడు, ఆత్మ లేకుండా జీవుడు లేడు తెలియపోతుంది. అసలు ఆత్మ అంటే కూడా తెలియదు. స్వరూప జ్ఞాన ప్రకాశముతోనే ఇది స్పష్టం అవుతుంది. అది కూడా గంజబీజ మనస్సుకు అవుతుంది. ఆత్మగంజంగా ఏది లేదు ఎవరికి చెప్తుంది? కాబట్టి నీలోనే గురువు ఉన్నాడు అనేది తెలియదు. ఎంతో డెఫినేషన్ ఇచ్చారు, బాగానే ఉంది. గురువు అంటే అజ్ఞానం, గురువు అంటే కల్పించు, అంతా బాగానే ఉంది. తాను అజ్ఞాన స్థితిలో ఉన్నట్టు తనకి తెలియదు. ఈ పుట్టటము, పోవటము, కర్మలు ఆచరించటము తనకి సత్యముగా గోచరం అవుతుంది. తనకు ఆలోచన వచ్చింది, తను పరిగెడుతున్నాడు. ఇది కావాలి, కర్మలు ఆచరిస్తున్నాడు. నీతో కలిపి నేను చూస్తున్నది అసత్యమన్న భావన కలగదబ్బా. ఎందుకని నీకు అసత్యమన్న భావన కలిగితే ఒక అడుగు కూడా ముందుకెళ్ళలేదు. సత్యం అనుకుంటున్నాడు కాబట్టి సంసారం సత్యము, ఇతరులు సత్యము, బాధ్యత సత్యము, ఇది చెయ్యాలి కదా, ఇది ఉంది కదా, ఇది చూడాలి కదా, ఇది చేయకపోతే ఎవరు చేస్తారు, ఇటువంటి ధోరణిలో ఉంటాడే తప్ప జీవుడు ఇది అసత్యమని గాని, తాను దేహము కాదని గాని తాను ఎట్టి పరిస్థితుల్లో కూడా గుర్తించలేడు, తెలుసుకోలేడు. దీనికి కారణం వాసన, కారణం బంధం. నువ్వు పుట్టినప్పుడు ఎవరో నీకు తెలియదు, తల్లిదండ్రులు ఎవరో తెలియదు. కాలక్రమేణా నా తల్లి, నా తండ్రి అంటూ నీకు ఇచ్చినటువంటి ఫీడ్ బాట్లు బట్టి నువ్వు బంధాన్ని పెంచుకుంటావు. తెలియదు తప్ప నువ్వు ఎవరి దగ్గర పెరిగినా వాళ్ళ తల్లిదండ్రులు అంటారు, ఎవరికి తెలియదు. సో అటువంటి స్థితిలో జీవుడు ఉంటాడు. కృష్ణ పరమాత్మ జన్మ గురించి నీకు బాగా తెలుసు. పుట్టిన ఒక చోట, పెరిగిన ఒక చోట, కథ ఏమైనా కానీ. కనుక దేహాత్మవృత్తి జనించిన తరువాత తనలోనే గురువు ఉన్నాడని తెలియదు. అది ప్రకాశించినప్పుడు తెలుస్తుంది. మహర్షి ఏమంటున్నారు? నా గురువు నా ఆత్మ అన్నాడు. ఆత్మ అంటే నీకు తెలియదు, గురువు అంటే తెలియదు. ఆ ఆత్మ ఏ విధంగా నిన్ను నడిపించిందో కూడా తెలియదు. వారు చెప్పిన మాట అక్షర సత్యం, కానీ బోధించేది కాదు, బోధయుక్తము కాదు, అవగాహనకి రాదు. అంతసేపటికి భౌతికంగా చెబితే వారు గురువు అనుకుంటారు. పుట్టినప్పుడు తల్లి గురువు, తండ్రి గురువు, టీచర్స్ గురువు, సమాజమే గురువు కూర్చుంటుంది ఈ జీవుడికి. ఒక సందర్భంలో జ్యోతి కృష్ణమూర్తి గారు స్ట్రైట్ గా స్టేట్మెంట్ ఇచ్చాడు. మహర్షత్రుడి గురువు లోపల ఉన్న వల్ల గురువుతో పన్నెండు తప్పట్టాడు. ఆ విషయాన్ని మహర్షి వారితో సామాన్యంగా ఇచ్చిన వాళ్ళంతా వీళ్ళు ఇట్లా అన్నారు, వాళ్ళు ఇట్లా అన్నారు, మీరేమంటారు. సో ఇటువంటి సంభాషణ జరుగుతూ ఉంటాయి. కానీ ఆయన ఊరికే మౌనం వహించలే,
ఎట్లా తెలుసు? ఆత్మ ప్రకాశించిన తర్వాతనే కదా. తర్వాతనే అవసరం లేదన్నారు. కాబట్టి స్వయం ప్రకాశం ఏదైతే మీలో ఉన్నదో అది గురు. ఆ స్వయం ప్రకాశం అనేది చివరికి తెలియదమ్మా. చంద్రుడికి ఎట్లాగైతే తెలియదు తన ప్రకాశం సూర్యుడి వల్లని, సూర్యుడికి కూడా స్వయం ప్రకాశమైన అహం స్ఫురణ ఒకటి లోపల ఉన్నది అని తెలియదు. ఎందుకు తెలియదు? కారణం ఈ జీవుడు ఒక దాని మీద ఆధారపడి ప్రకాశిస్తున్నాడు. ఇక్కడ చంద్రుడు ఎట్లాగో ఇక్కడ జీవుడు అట్లా. నువ్వు ఎంత ఇదిగా చెప్పినా నీవే ఆత్మవు, తత్వవస్తు వాక్యము, నీవే పరబ్రహ్మము, అహం బ్రహ్మస్వ, ఈ వాక్యాలు చాలా ఆకర్షణీయంగా ఉంటాయి. జీవుడు ఎన్నటికీ గురువు లోపల ఉన్నాడని తెలుసుకోలేదు. శవ తెలుసుకున్నాడు, మరణానుభూతితో తెలుసుకున్నాడు. నేను అదే చెబుతా, నా గురువు నా ఆత్మేనని. నాకేమన్నా బోధించిందా, మాట్లాడిందా, డైరెక్షన్ చూపించింది అడగచ్చు. గురువు అంటే జ్ఞానము, ఆత్మదానంతో ప్రకాశించింది కాబట్టి ఓహో నేనంటే అది అని చెప్పి బయటకు వచ్చి చెప్పడం. అంతేగాని భౌతికంగా గురువేదో అందిస్తారని చెప్పి ప్రతి ఒక్కరు తిరుగుతూ ఉంటారు. కొత్తగా ఆదిశంకరులు పరిగెత్తారు అక్కడికి. కావ్యకంఠ గణపతి ముని కూడా ఇక్కడికి వచ్చి రమణ మహర్షిని పేరు పెట్టాడు, బాగానే ఉంది. మరి అశాంతంగా ఉన్నావంటే లోపలికి చూడు, నేను మూలానికి వెళ్ళన్నాడు. ఆయన వెళ్ళింది లేదు ఈశ్వరుడికే తెలుసు, ఆయన వెళ్ళిపోలేదు. కాబట్టి మీరు భగవాన్ రమణ మహర్షిని పట్టడం తేలికే. లోపల తన గురువుని చూడడం చాలా కష్టం. తనకి కెపాసిటీ లేదప్ప. అందుకని అనుగ్రహంతో అది రివీల్ చేస్తేనే తప్ప జీవుడికి తెలియదు. నేను అంటే ఆత్మని, ఆత్మ ప్రకాశిస్తేనే తప్ప తెలియదు. చెప్పవచ్చు ఆత్మ ఎప్పుడు ప్రకాశిస్తూనే ఉంది. ఎప్పుడు ఉన్నా కానీ మీ దృష్టి వాసనలతో, బాహ్యంలో, ప్రాపంచిక విషయాలలో, బంధాలలో, బాధ్యతలో పరిగెడుతూ ఉంది. మనసుతో అన్ని చేస్తా ఉంది కదా. మీ దృష్టి మహర్షి అంత చెప్పినా లోపలికి వెళ్ళు, గురువు లోపలే ఉన్నాడు, ఆత్మ గురువు, బయట గురువు లేడు, ఎవరు నీకేది అందించరు చెప్పుదా అది మనస్సుకి ముందరి కరెక్ట్. ఏమంటారు చూడు, మనసు మూలాన్ని చేరినప్పుడు అనుగ్రహం పొంగి పొర్లుతుంది. చాలా తేలిగ్గా ఉంది. ఒక నది సముద్రాన్ని చేరినప్పుడు సముద్రం పొంగుతుంది, బాగానే ఉంది. చూడటానికి ఏ హంసల దీవో ఏదో వెడితే కనపడుతుంది. పొంగటము పొరలటం అనేది పూర్తిగా వాచకము, మానసికము. అసలు దీనికి ఉనికి లేదు, ఎట్లా పోతుంది మూలానికి వెళ్ళలేదప్ప. తన పుట్టుక తనకి తెలియదు. హర్ష చెప్పుకున్నాడుగా, అహంకార మూలం దాన్ని తెలుసుకోలేదు. మరి అహంకారాన్ని త్యాగం చేయాలని అంటుంటారు భగవాన్ ఎప్పుడు గురుగారు? మనం తేలికే వ్యక్తిత్వాన్ని కోల్పో, సన్యాసం అంటే అదేను ఎవరైనా చెబుతారు. బట్ హౌ టు డూ ఇట్ ఈస్ ది మోస్ట్ ఇంపార్టెంట్.
అహంకారం ఉంటే త్యాగం చేయొచ్చు. ఎవరు చేయాలి త్యాగం? ఆత్మప్రకాశంతో అదే ఎగిరిపోతుంది. ఒక్క అనుగ్రహంతోనే త్యాగం సాధ్యం. నువ్వు ఎంత ప్రయత్నం చేసినా నీకు వాసనలు లాగుతూ ఉంటాయి. అసత్యం సత్యం అంటావు, గతం అంటావు, భవిష్యత్తు అంటావు. కాలగమనంలో తిరుగుతూ ఉంటాడు ఈ జీవుడు. ఆ మాత్రం ఊళ్ళని చెల్లించక తప్పదని నీ చేతిలో ఉందే. To tell is very easy, but to make the self shine, nobody can do it. ఎవరు చేయలేరమ్మా. అంటే అదే లోపల ఉండే ఆ జ్ఞానమే మెల్లిగా తన తప్పులను సరిచేస్తూ సందేహాలను తీరుస్తూ మెల్లిగా తీసుకెళ్తుందా గురుగారు? అది ఉప్పెనలాగా అగ్నిలో గణపకుండేశారు, మెల్లమెల్లగా అంటుకుంటుందా, ఒక్కసారిగా అగ్నిగా తయారవుతుంది. టైం ఫ్యాక్టర్ ఉండదమ్మా. అగ్నిలో కొంత సులభం అంటే మెడక అది ఉంటుందా, ఎగిరిపోతుంది. అంటే ఇక్కడ శుద్ధ మనసత్వం అవసరం లేదంటారా? అమ్మా, శుద్ధము అశుద్ధం అనే పదాలు బాగా చెప్పుకునేది. వాట్ ఈస్ ప్యూర్ మైండ్? మనస్సుకే కనుక ఆత్మ ప్యూర్ మైండ్ అని తెలిస్తే పర్వాలేదు. అహంకారంతో ఆత్మను తెలుసుకోలేడుగా. నిజమే, ఉన్నది ఒకటే ఆత్మ, రెండు లేదు. ఉన్నది ఒకటే తాడు, పావు లేదు. ఇది అర్థమవుతుంది. ఎందుకని నువ్వు తాడును చూస్తున్నావు, పావును చూస్తున్నావు. నువ్వు పొరపాటు పడ్డట్టు కూడా తెలుస్తుంది. కానీ ఆత్మ విషయానికి వచ్చేసరికి నేను పొరపాటు పడ్డాను, నేను ఆత్మని, దేహాన్ని కాదు, అట్లా తెలియదమ్మా. దీనికి నువ్వు ఎంతైనా ప్రయత్నం చేయ, అట్లా తెలియదు. ఎందుకని ద్వైతంలో భయం కలిగింది, తాడును చూశాడు, పొరపాటు పడ్డాను, ఉన్నది తాడే, బావు లేదు, అది అర్థమైంది. ఆ లెవెల్లో ఉండదు స్వరూప జ్ఞానమును అహంకారం. ఇది ఆపోజిట్స్. ఒకే సమయంలో నువ్వు బాబును భయపడ్డావు, తాడుని చూశావు. అట్లా ఉండదమ్మా ఇక్కడ. స్వరూప జ్ఞాన ప్రకాశంలో సృష్టి ఉండదు, సృష్టిని చూస్తుంటే స్వరూప జ్ఞానం ఉండదు. సో సృష్టిని చూస్తూ నువ్వు అదేను, నువ్వు ఆత్మవేను, గురువు లోపల ఉన్నాడు. అసలు గురువు శిష్యులైనటువంటి పదాలు చెప్పడానికి అనుకూలం అని చెప్పిందే తప్ప ఆత్మ అన్నది నేను గురువునని చెప్పను. జీవుడినే శిష్యుడు అనడానికి వాడికి ఉనికి లేదు. ఉనికి లేని వాడు ఆత్మకి శిష్యుడు ఎట్లా అవుతాడు? అది మీరు చెప్పేది ఆత్మస్థితిలో చెప్తున్నారు కదా గురువు గారు. అమ్మా, నేను మాట్లాడేది రెంటిని అర్థం చేసుకుని చెబుతుంటా. ఆత్మస్థితి, ఆత్మ బుద్ధి అంటూ ఉంటుందా? ఒకటి ఉంటే రెండోది. చీకటి ఉంటే వెలుగు ఉండదు, వెలుగు ఉంటే చీకటి ఉండదు. పోనీ వెలుగులో చీకటి కనుక ఉంటే కాసేపు నేను చీకటిని, కాసేపు వెలుగుని చెప్పచ్చు. ఒకటి సత్యము, ఒకటి అసత్యం. సత్య అసత్యాలు కలము కట్టండి. ఉన్నదే లేదు. మనస్సుకి దృష్టికి అందుతుంటే తెలుస్తుంది. ఇంద్రియాలకు అందదు, మనస్సుకి అందదు. చాలా క్రిటికల్ గా ఉంటుందమ్మా. మీరు ముందు అట్టి పెట్టి ప్రకాశిస్తుందా, మట్టి పెట్టి ప్రకాశిస్తుందా అనేది జరగదు. అట్లా కుదరదు. వెలుగు వచ్చినప్పుడు చీకటి ఉంటుందా చెప్పుతాను. ఇది అర్థమవుతుంది. ఎందుకని నువ్వు చీకటిని చూస్తున్నావు, వెళ్తున్నా చూస్తున్నావు. ఆ విధంగా ఆత్మని నీవు అహంకారంతో చూడలేవు.
దేహాత్మకే చూడగలరు. దేహము, సంసారము, ఇతరులు, పరోక్ష జ్ఞానము, ఇంద్రియ వ్యాపారాలు ఇవి చూస్తారు. ఇప్పుడు చూచే నేను ఆత్మగా ఉన్న జ్ఞానము చెప్పుకోవటానికి రెండు జ్ఞానం అనే గారు దీనికి దానికి పొంతన ఉండదట. సంకల్పం వచ్చినప్పుడే చూస్తావు, నువ్వు తాట వస్తేనే చూస్తావు, లేకపోతే చూడలేదు. అంతవరకు దేనికి మీ అనుభవంలో నిద్రపోతున్నాం. నిద్రలో ఏ స్థితి ఉన్నదో చెప్పు చూద్దాం. తెలియదు. నువ్వు ఎంతో ప్రయత్నం చేయి, చెప్పలేదు. ఎందుకు చెప్పలేదు? కారణం నిద్ర స్థితి వృత్తి అయినప్పటికీ నీలో సంకల్పం తల ఎత్తకపోతేనే సంకల్పము తల ఎత్తలేని స్థితి ఎవడో చెప్పలేదు. నువ్వు జాగ్రత్త ఉన్నావు. సంకల్పానికి మధ్యలో ఆత్మ ఉన్నదని ఎంత చెప్పినా సంకల్పం లేదు. కానీ అక్కడ ఏముందో చెప్పండి, చెప్పలేదు. ఎందుకని ఈ మనస్సుకి ఆలోచన సమూహము, ఆలోచన పుట్టయింది, కోరికల బంధాలతో ఉంటుంది. ఆలోచన వస్తే ఆ దేహాన్ని తీసి పరిగెడుతుంది, ప్రదేశాలు చూస్తుంది, ఇంద్రియాలతో సుఖిస్తుంది, అన్ని బాగానే ఉంటాయి. కానీ ఆ గ్యాప్ అనేది చూడలేదు. గతంలో చెప్తాను కదా, ఆలోచనకు మధ్యలో గ్యాప్ కానీ, అవస్థకి మధ్యలో ఉన్న గ్యాప్ కానీ, నిద్రకి మెడుకోలో ఉన్న గ్యాప్ ని నీవు గుర్తించలేవు. పాయింట్ అది జీవుడు గుర్తించలేడు. అది ప్రకాశిస్తే అప్పుడు నీకు ఎప్పుడు అదే ఉంటుంది. కాబట్టి మన స్వచ్ఛత రాకపోయినా అదే ఉందని చెప్తాం. ఇది కొన్ని స్టేట్మెంట్స్ చాలా ఆశాజనకంగా ఉంటాయి. అదే భగవాన్ చాలాసార్లు చెప్తారు, ఎన్నిసార్లు ఇప్పుడు శాస్త్రాలు త్రిపవాస్యం కూడా అదే ఉంది. ఆలోచన మధ్యలో ఆత్మ ఉంటుంది, నిజమే. అప్పుడే కాదు, నేను పుట్టినా పుట్టకపోయినా ఆత్మ ఉంది. కానీ ఆత్మ ఎవరు తెలుసుకోవాలి? నువ్వు తెలుసుకోగలవా? ఆలోచన లేదు అంటావు అంటే నువ్వు ఉంటావు, ఆలోచన లేదు. నువ్వు ఉంటావు, ఆలోచన ఉండదు. కరెక్ట్. కానీ ఆ లేని స్థితిని నువ్వు గుర్తించలేదు, ఎందుకంటే నువ్వు ఉంటావు కాబట్టి. అదేవిధంగా అవస్థ మారుతున్నప్పుడు కూడా మధ్యలో గుర్తించలేదు. సో మెలకువలకి నిద్రపోతున్నాము. మెలకు అంటే ఏమిటి? స్థూలదేహం నుంచి సరాసరి కారణానికి పోతున్నావు. మధ్యలో గుర్తించుతావంటే నువ్వు ఉన్నావు అక్కడ. నువ్వు రాకపోతే ఏం గుర్తిస్తా? మెలకు వస్తేనే గుర్తించడం కష్టం, గుర్తురాకపోతే. ఏది ఏమైనా తల్లి, ఆత్మని ఈ మాయలో ఏమీ గుర్తించలేదు. అది స్వయం ప్రకాశం. తనకు తాను రివీల్ చేస్తేనే తప్ప వేరే మార్గం పెట్టదు. కొన్ని విషయాలు బాగా చెప్పారు. ఇది పాత్రస్ పాత్ కరెక్టే, సాధన లేదు, సాధించేది కాదు, ఎస్ అన్ని బాగుంటాయి. అయినప్పటికీ సూచనలు మటుకు విపరీతంగా వస్తాయి. లోపలికి వెళ్ళు, తల కిందగా పడిపోతుంది, పిల్లగా వస్తుంది ముందుకి, అట్లా ఉండదు. గురువు గారు ఏవి చెప్పినా, ఎన్ని మాటలు చెప్పినా, ఏ చేసినా కానీ మనసు ఉంది కదా, అక్కడ మనసుతోనే చేసేటండి. అమ్మా ఆపోజిట్స్ ఉందా? నువ్వు చీకట్లో కూర్చో, వెళ్తూ వచ్చి మీద పడుతుందంటే ఎలా వస్తుంది? వెలుతురు అంటే నీకు అర్థం అవడానికి చెబుతున్నా. వెలుతురు వస్తే చీకటి ఉండదు, చీకట్లో వెళ్తుంటుంది. వెలుతురుతో కూడిన చీకటి కానీ, చీకట్లో వెలుతురు కానీ ఉండదు.
కాబట్టి ఆదిశంకరుడు ఒక విషయాన్ని చెప్తారు. తురీయంలో ఆత్మ ఉంటుంది, జాగ్రత్త స్వప్న సుషుప్తుల్లో అది ఉండదంట. చెప్పుకోవటానికి అది ఆధారంగా జారిపోతుంది, ఇవన్నీ ఉంటాయి, నువ్వు విచారించి నీవే అదని తెలుసుకో అనేది చాలా ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. అది ప్రకాశిస్తేనే తప్ప ముక్తి అనేది నేర్తుంది. శంకరులకైనా మహర్షులైనా ఎవరికైనా సరే నీ ప్రయత్నముతోటి దాన్ని ప్రకాశింప చెయ్యలేము. నువ్వు అనొచ్చు, ఏం చెయ్యాలండి, మార్గం ఏంటి? మౌనం, వేస్ట్, వైరాగ్యంతో ఉంది. ఇది కనపడిపోయేది పరిణామశీలత కలిగింది, పుడుతుంది, నశిస్తూ ఉంది, మారిపోతూ ఉంటుంది. ఇంకా గురువు లోపలే ఉన్నాడు. నిజం చెప్పాలి అంటే అమ్మా, లోపల బయట లేకుండా ఉండదు. ఆత్మకి బాహ్యాంతరములు లేవు. నేను జీవుల్లో ఉంటాను, జీవుడు బయట ఉన్నాను. అసలు ఈ జీవుణ్ణి గుర్తించదమ్మా. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. ఆత్మ జీవుణ్ణి గుర్తించదు, జీవుడు ఆత్మను గుర్తించలేడు. చీకటి వెలుతురుని గుర్తించదు, చీకట్లో వెలుతురు ఉండదు. వెలుతురు చీకటిని గుర్తించదు. ఒక కథ చెప్పారు కదా, ఒక గురువు గారు లాంతరు తీసుకెళ్లి చీకట్లో పట్టుకున్నాడు. ఎక్కడికి పోయినా చీకటి లేదు. చివరికి ఏమన్నారు, అసలు అజ్ఞానమే లేదు, ఆది నుంచి ఈ అహంకారం తృణీకరించబడింది. స్టేట్మెంట్లు బాగానే ఉన్నాయి, బట్ హౌ టు ఆబ్లిటరేట్ దిస్ మాయా నేమ్, అది నీ చేతుల్లో లేదు. అందుకని ఏమన్నారు, అనుగ్రహం చేతనే. అనుగ్రహం అంటే గురువు, అనుగ్రహం అంటే ఆత్మ. కృపారహస్యంలో దత్తాత్రేయుడు గారు చాలా స్పష్టంగా చెప్పారు, ఆ త్రిపురాదేవి ఎక్కడ ప్రకాశించదలుచుకుంటే అక్కడ తాను ప్రకాశిస్తుందే తప్ప నీ మనో నిరోధను దానికి దారి తీయలేదని చాలా స్పష్టం చేశారు. ఆయన అడుగుతూనే ఉంటావు, ఏం చేయాలి, ఏం చేయాలి, ఏం చేయాలి. ఊరక ఉంటే ప్రకాశిస్తుంది. అట్లా కుదరదమ్మా. చెప్పుకోవడానికి శాంతిగా ఉంటుంది, లోకష్ట కలిగి ఉండు. ఇది కళ్ళ కిందగా పడిపోతుంది, అది ప్రకాశం. అట్లా కార్య కారణ సంబంధాలు ఉండవు. చాలా చిత్రంగా ఉంటుంది. చూడు, ఇంకేమంటారు, ఇన్ని మాటలు ఎందుకు చెబుతున్నానంటే ఒక అవగాహనకి. ఆశపడద్దు, ఏదో ఉండి వస్తుందని, మననే వస్తుంది. చూడండి ఇంకేమన్నా. అంతే గురుగారు. గురువు అనుగ్రహం నీలోనే ఉన్నది, మనసు మూలాన్ని చేరినప్పుడు అనుగ్రహం పొంగి పొరలుతుంది. మరి విచారిస్తే మనస్సే లేదన్నారుగా. విచారిస్తే మనస్సే లేదు, లేని మూలం ఎట్లా చెప్తుంది? అది జరగదు. కాకపోతే మరి చాలా కమ్యూనికేషన్ వాళ్ళ మానసిక స్థితిని బట్టి చెప్తారు. ఇంకో మాట కూడా అన్నారు మహర్షి, బాగా గుర్తుపెట్టుకోండి, ఆత్మస్థితిలో మనస్సు లేదు, అది ఎట్లా ఉంటుందో దీనికి తెలియదు, బయటకు వచ్చి అటు ఇటు చెబుతూ ఉంటారు. నిద్రపోతున్నావు, నిద్రలో ఉంది ఆత్మస్థితే, నువ్వు బయటకు వచ్చి చెప్తే ఇక్కడ ఉన్నది ఏది లేదంటావే తప్ప అక్కడ ఏముందో చెప్పలేదు. కాబట్టి కొన్ని వాక్యాలు బాగానే ఉంటాయి. గురువు అందించడు, బయట నుంచి రాదు, పవిత్ర గ్రంథాల్లో ఉండదు,
ఉత్తరలింపరు అన్ని బాగానే ఉంటాయి. ఇంకా నీ లోపల ఉందా బయట ఉందా తెలియదమ్మా. ఇప్పుడు తాడు లేకుండా పాము లేదు అది నీకు అర్థమవుతుంది. ఎందుకంటే రెండింటినీ నువ్వు చూస్తున్నావు. బంగారం లేకుండా ఆభరణం లేదు ఇంకా బాగా అర్థమవుతుంది. మీరందరూ బంగారం వెంట పరిగెడతారు కాబట్టి అది అర్థమవుతుంది. కానీ ఆత్మ లేకుండా జీవుడు లేడనేది అర్థం. శంకరుడు ఇదేమాట అన్నారు, జీవో బ్రహ్మైవ నాపరం. నిజమే, విడిగా లేడు, జీవుడే పరబ్రహ్మం. ఒక నాణానికి రెండు ఇది ఉన్నట్టు. ఏమా ఒక నాణానికి బొమ్మ బొరుసు ఉన్నట్టు గురుగారు. అమ్మా బొమ్మ బొరుసు కూడా రెండింటినీ సృష్టి. అవును. ఇప్పుడు దాన్ని ఏమంటారు, హెడ్ టైల్ అంటారు. నువ్వు చూస్తావు రెండు. ఇక్కడ నాణానికి ఉన్నట్టుగా రెండు పక్కల అట్లా ఉండదమ్మా. ఒకటి ఉన్నది, రెండు లేనిది. ఉన్నది అంటే స్వయం ప్రకాశమై తన ఉనికి తానుగా ప్రకాశించేది ఒకటి ఉంటుంది. దాన్ని ఆధారంగా ఇది ప్రకాశిస్తుందని మాయలో చెప్పుకోండి. ఆత్మ ఓల్ట్ క్లెయిమ్ దెర్ ఇస్ ఎ క్రియేషన్. నా వల్లనే సృష్టి ఉన్నదని చెప్పకుండా అది సృష్టిని గుర్తించదు, జీవుణ్ణి గుర్తించదు, అన్యత్వాన్ని గుర్తించుతుంది. కానీ ఆ ఎరుక లేకుండా ఈ మాయ అనేది ఉండదు. ఇది ఇంతకు ముందు కూడా ఉంది కదా అనే స్థితి ఏర్పడుతుంది. తెలియదు, కొత్తగా ఏది రాదమ్మా. కొత్తగా ఏదో వస్తే నిన్న లేదు ఇవాళ ఏదో వచ్చింది అనుకోవచ్చు. మీరు ఎంతగా చెప్తుంటా కూడా కొంచెం కూడా దాని గురించి అవగాహన కష్టం అమ్మా. రావట్లేదు గురువు గారు. ఎందుకని కష్టం తెలుసా? ఆదిశంకరులు ఇదే మాట అంటారు, తేనె బొట్టు నాలుక మీద వేసుకుని ఆ రుచిని కొన్ని పుస్తకాలు రాసి పెట్టారు అక్కడ. ఎంత తీయగా ఉంటుందో అదే ఈ శాస్త్రాలు. నువ్వు ఎంత చదివినా తేనె బొట్టు ఆస్వాదం రావటం లేదు. కారణం ఏంటంటే మాయ సత్యము, మాయలో ఉన్నటువంటి వారికి సత్యం లేదు. సత్యస్థితిలో సృష్టి ఉండదు. ఆ మాట కూడా మార్చి చెప్పుకున్నారుగా. సత్యానికి ఇటు జగత్తుకి ఏ ఋషి చేతను వారిని నిర్మించబడవు. There is no bridge between the self and the జగత్. అంటే అర్థం ఏంటి? కనెక్టివిటీ లేదు. మనం ఇక్కడ ఎంత చెప్పుకున్నామా, అది లేకుండా ఇది లేదు, ఇది లేకపోతే అది ఉన్నది. బంగారం లేకపోతే ఆభరణం లేదు, ఆభరణం లేకపోతే బంగారం ఉంది. బాగా అర్థం అవుతుంది. అందుకని ఆ రెండు చూస్తున్నావు నువ్వు. నామరూపాత్మకమైన బంగారం మీద ఆపాదించడం చూస్తున్నావు. మనస్సుకు అర్థమైంది కాబట్టి ఇది ఆధారము. మట్టి లేకుండా వస్త్రాలు లేవు, అర్థమవుతుంది. బంగారం లేకపోతే ఆభరణం లేవు, అర్థమవుతుంది. మట్టి లేకుండా పాత్రలు లేవు, అది అర్థమవుతుంది. కానీ ఆత్మ లేకుండా సృష్టి లేదన్నా, సృష్టి లేకపోయినా ఆత్మ ఉందన్నా ముంగుడు పడదు. ఆత్మానుభవం కలిగితేనే తప్ప, అది ప్రకాశిస్తేనే తప్ప వేరే మార్గం లేదు.
ఏమైనా రవి ఇంకేమైనా ఉందా? గురువు గారు. పుణ్యకాలం వెళ్ళే టైంలోనే డౌట్లు వస్తాయి. ఆ శాంతి, ఆ మనసుకి ఈ శాంతము అనేది అసలు ఇంకా ఓన్లీ ఆ శాంతము అంటే అది ఓన్లీ ఆత్మకి చెందిందే. అది మనసుతో శాంతిని మనము పొందలేము ఎప్పటికీ, దుఃఖాన్ని అనుభవించవలసింది తప్ప. చెప్పటం బాగానే ఉంది. ఐ వాంట్ పీస్ అంటే అన్నీ వాంటని తీసుకొస్తే పీసే ఉందన్న, అది బాగానే ఉంది. కానీ ఆ పీస్ని అనుభవించేవాడు ఎవడు? యాక్చువల్గా అహం స్ఫురణకి, అహం దేహానికి హస్తమస్య శాంతం తేడా ఉంటుంది ఆయన. ఇది నా అనుభవం. ముందు కలవు స్ఫురణేమో తుర్యంలో ఉంటుంది, అహం దేహమేమో మాయలో ఉంటుంది. అవస్థాత్రయములు మూడు కూడా అసత్యాలు. తుర్యంలో ఉన్న అహం స్ఫురణకి ఈ మాయలో ఉన్నది తెలియదు. మనం ఇక్కడ సిద్ధాంతాలుగా చెప్పుకోవటమే ఇది దానికి ఆధారం. అది కానీ దాన్ని ప్రకాశింపజేయగలిగిన కెపాసిటీ ఎవరికీ లేదు ఇక్కడ. మాయలో కృష్ణ పరమాత్మ ఫైనల్ గా అన్నాడు, నన్ను శరణి తెచ్చు, ఈ మాయ ఏమీ చెయ్యదు. ఆ శరణు వచ్చేది కూడా అదే చెయ్యాలి. మీరంతటి మీరు చెయ్యలేదు. గతంలో కూడా చెప్పుకున్నాం కదా, ఆశ్రమంలో ఒకడు 20 days బట్టి నేను మీకు శరణాగతి అయినాను, నాకు ఆత్మ ప్రకాశం కాలేదంటే, నువ్వు కాలేదు బొమ్మన్నాను. నేను అయినా నువ్వు కాలేదనేది మానసికం మళ్ళీ అక్కడ. అట్లా ఇట్ ఈస్ నాట్ ఓరల్ స్టేట్మెంట్. నేను నీకు శరణాగతి అయ్యాను, నాకు నీ స్వరూపం చూపించు, అట్లా కుదరదు. సత్యం ఉంటే అసత్యం ఉంటుంది, వెలుగు ఉంటే చీకటి ఉండదు, ఆత్మ ప్రకాశంలో సృష్టి ఉండదమ్మా. ఇది సత్యం. కానీ మార్గం లేదు. మార్గం ప్రకాశపతి అందుకనే అనుగ్రహం చేత అంటారు. కేవలము ఆలోచనలు లేని స్థితిని అలవాటు చేసుకుంటాం తప్ప ఇంకా ఏమీ మార్గం లేదు అప్పుడు. అంటే జన్మకి కారణం వాసనలు కాబట్టి వాసన రాహిత్యంగా నీవుగా నిలిచి ఉండేంత వరకే నీ ప్రోగ్రాంలో ఉంటే అది కూడా. ఇక్కడ ప్రారంభంతో వస్తున్నాడు ఇక్కడికి, అది కూడా నీ ప్రోగ్రాంలో ఉండాలి, లేకపోతే ఉండదు. ఏమన్నా సరోజ ఏదో రాస్తున్నావు రామాయణం? ఏం లేదు గురువు గారు, అదే వాసన రాహిత్యం కూడా ప్రారంధంలో ఉంటేనే గురువు గారు. మరి ప్రారంభం అనేది కూడా అమ్మా ఒక క్రిటికల్ జగ్లరీ. అది ప్రతివాడు క్రిటికల్ ప్రారంభంతో వస్తున్నాడు. అసలు జీవుడే లేడు కాబట్టి ఇంకా ప్రారంభం వారికి కర్మ. అవునండి, అది కూడా మాయలో చెప్పిందే మళ్ళీ. అంతవరకు ప్రతి ఒక్కరు వ్యష్టిగా ప్రారంభము, సమిష్టిగా ప్రారంభము, దేశానికి ప్రారంభము, ఇవన్నీ మనకి బాగా అర్థం అవుతాయి. అవును గురువు గారు. దేశాలు అడుగు తింటుంటాయి, కొన్ని దేశాలు అందరూ ఎక్కుతూ ఉంటాయి. అవునండి అవునండి. ఇది బాగా అర్థమవుతుంది కాబట్టి ఓహో ప్రారంభము వ్యక్తికి ఉంటుంది, సమిష్టిగా ఉంటుంది అనుకోవచ్చు. అవును గురువు గారు. కానీ ఆత్మపరంగా సృష్టి లేదు, కర్మ లేదు, జన్మ లేదు, ప్రారంభము లేదు, సంచితము లేదు. అంటే చూసే దృష్టికోణాన్ని బట్టి ఉంటుంది తల్లి. దేవతతో చూస్తే కర్మలు జన్మలు ఉన్నాయి, జ్ఞాన దృష్టి ఏమీ లేదు. అట్లా ఈ రెండు కలదు. శ్రీనివాసరావు గారు ఏమైనా ఉందా? ఇంకా తాపేలు గారే ఉందా? తల్లకిందిగా
తాడు పాము రెండు ఒకేసారి చూడలేము. అదే చెప్పేది. ఒకదాని తర్వాత ఒకటి మాత్రమే, ఒకసారి ఒకటే కనపడుతుంది. దర్శనాలు అంతే సార్. అంటే ద్వైతంలో చెప్పుకోవడానికి అర్థమవుతుంది బాగా, కానీ చూచేది చూడబడేది ఆత్మగా ఉంది. అందుకనే అన్నారు జ్ఞానవృత్తి చేత ఆత్మ తనకు తాను ప్రకాశిస్తుంది అని అక్షర సత్యం. నీవు దాన్ని చూడలేదు, నువ్వు విడిగా ఉంటూ దాన్ని చూడలేదు. లేని పాము తాడు చూడలేదు, ఉన్న తాడు లేని పాము చూడలేదు. ఉన్న తాడు పాము లేదంటుంది, నేను తాడునే అంటుంది. అనుమానం వచ్చిన ప్రతి చోట తాడు పాము సబ్స్టిట్యూట్ చేసుకుంటే సబ్జెక్ట్ అక్కడే క్లియర్ అయిపోతుంది. ఇంకేం అక్కర్ల, పుస్తకాలతో పని లేదు, ఉపన్యాసాలతో పని లేదు, ఎక్కడికి పోకల్లా తాడు పాము చాలు. అది అది ఆలోచన చెప్తుంది క్రాంతి. నీకు ఆలోచన లేని స్థితిని అలవాటు చేసుకుంటే అది ప్రకాశించినప్పుడు క్లారిటీ బాగా వస్తుంది. అందుకంటే ఇట్ ఈస్ ఎవర్ షైనింగ్, ఎస్, కానీ ఇండివిజువల్ రియలైజేషన్ ఉండదు. వీడు అనుకుంటాడు వాడు జ్ఞాని, వీడు అజ్ఞాని అని. అటువంటిది ఏది ఉండదు. ఉన్నది జ్ఞానము, లేనిది సృష్టి. నేను ఆ విధంగా చూస్తాను. బోధించేది కాదు, అందించేది కాదు. ఎవరిని ఆశ్రయించాలి